ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాస్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ముందుగా 7వ మంత్రాన్ని సమీక్షించినటువంటి శ్రీమతి జయా విష్ణుభట్ల గారికి అనేక అభినందనలు తెలుపుతున్నాను. చక్కగా సంక్షిప్తంగా భావాన్ని చెప్పడమే కాకుండా దానికి సరిపోయినటువంటి మిగతా విషయాలను కూడా రెఫరెన్స్ చదివి ప్రయత్నం చేసి వ్రాసుకుని చక్కగా మనకు అందించారు. సభ్యుల ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే ఎంతో ఆనందం వేస్తుంది. ఇక భగవత్పాదుల వారు ఈ మంత్రం గురించి ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం. అయితే మంత్రంలో ప్రవేశించడానికి ముందుగా మనం తెలుసుకోవలసినది, మనము 4వ తరంగంలో ఉన్నాం. 1వ మంత్రము, 2వ మంత్రము, 3వ మంత్రము, 3 వేవ్స్, 3 తరంగాలు. 4వ తరంగం ఏమిటి? ఆత్మని గురించి చెప్తున్నారు. తదేజతి తన్నేజతి తద్దూరే తద్వంతికే అంటూ ఆ విధంగా ఆత్మ తాలూకా తత్వాన్ని చెప్తూ పోయినసారి యస్తు సర్వాణి భూతాని అనేటటువంటి శ్లోకంలో సర్వాత్మభావాన్ని ఎలా కలిగించుకోవాలో, అలా ఉన్న వాళ్ళకి ఏమి ఉండదో, విజుగుప్స ఉండదని చెప్తూ 7వ మంత్రాన్ని ఆరంభిస్తున్నారు. ఇది దగ్గర అక్కడ ఉన్నట్లే ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇందులో ఇంకా విశేషంగా ఉంది. ఇంకొంచెం ఒక మెట్టుకి ఎక్కి మనకి బోధిస్తున్నారు. ఒక్కసారి శ్లోకాన్ని పఠిద్దాం. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్ విజానతః తత్ర కో మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః. యస్మిన్ సర్వాణి భూతానాత్మైవాభూత్ విజానతః తత్ర కో మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః. స్థూలంగా జస్ట్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ అయితే, ఏ కాలమునందైతే ఆత్మజ్ఞానికి సకల భూతములు ఏ ఆత్మయందు ఆత్మయే అయి ఉన్నవో అగుచున్నవో, సత్యతత్వము యొక్క ఏకత్వమును దర్శించే ఆ జ్ఞానికి ఆ కాలమునందు అంటే ఆత్మయందు మోహము ఏది, శోకము ఏది అంటూ ప్రశ్నార్థకంగా మనకి బోధిస్తున్నారు. పదచ్ఛేదం చేసుకుంటే దండాన్వయం ఇలా ఉంటుంది. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మా ఏవ అభూత్. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మా ఏవ అభూత్ విజానతః ఏకత్వం అనుపశ్యతః తత్ర మోహః కః శోకః కః అభవతి తస్య అనేట్టు మనం చేర్చుకోవాలి. సరే,
భగవత్పాదుల వారు వర్డ్ టు వర్డ్ ఏమన్నారో చూద్దాం. యస్మిన్ అంటే ఏ కాలమును, ఏ కాలము? ఎప్పుడైతే ఆత్మస్థితిని పొందినటువంటి కాలం ఏదుందో ఆ కాలం. లేకపోతే యస్మిన్ అంటే ఏ ఆత్మయందు, అంటే ఆత్మస్థితిని పొందిన ఆత్మయందు, రెండూ రాశారు ఆయన. ఏ కాలమునందు లేక ఏ ఆత్మయందు. సర్వాణి భూతాని అంటే దీంట్లో మరి ఎక్సెప్షన్ లేదు. ఆ బ్రహ్మగారి దగ్గర నుంచి పిపీలికం దాకా గడ్డిపోచు దాకా ఉన్న స్థావర జంగమాల అన్నీ కూడా సర్వాణి భూతాని ఆత్మా ఏవా అంటే ఆత్మనే, ఆత్మయే, ఆత్మా ఏవా. ఏవా చాలా ఇంపార్టెంట్. అభూత్ అంటే అయినవో, అంటే అయిపోయేది కాదు, అవుతున్నవో అగుచున్నవో. అక్కడ ఉన్నటువంటిది ఒక భూతకాలిక క్రియాపదము అభూత్ అని ఉంది. కానీ వేదాంతంలో ఉపనిషత్తులలో భూతకాలిక క్రియాపదాలకు వర్తమాన కాల క్రియగానే అన్వయించాలి అంటూ భగవత్పాదులు అంటారు. అభూత్ అంటే అగుచున్నవో. విజానత, జానత అంటే తెలుసుకోవడం. విజానత అంటే విశేష జ్ఞానవత అంటే విశేష జ్ఞానం ఏమిటి? సర్వాంతరాత్మ భావంలో ఉన్నటువంటి జ్ఞానం, లేక విశిష్ట జ్ఞానము కలవానికి చ మరియు చ యాడ్ చేసుకోవాలి. ఏకత్వం, ఏకత్వమును అంటే భిన్నత్వము లేకుండా అభేద రూపంగా ఏకత్వమును అనుపశ్యత. పశ్యత అంటే చాలు, చూస్తున్న వాళ్ళు, దర్శిస్తున్న వాళ్ళు, తెలుసుకుంటున్న వాళ్ళు అనుకోవచ్చు. కానీ అనుపశ్యత అంటే అంతర్దృష్టితో చూస్తున్న వాళ్ళు. తస్య అంటే అతనికి ఏమిటవుతుంది అప్పుడు? తత్ర అటువంటి భావనలో ఉన్నప్పుడు, లేక అప్పుడు. ఇక్కడ మళ్ళీ భగవత్పాదులు కాషం చేస్తారు. తత్ర అన్నప్పుడు ఆ తరువాత అని చెప్పొద్దండి. అలాంటి భావనలో ఉన్నప్పుడు ఏదో ఒకటి ముందు వస్తుంది, ఆ బ్రహ్మభావం వస్తుంది, తర్వాత నెక్స్ట్ అనే భావన లేకుండా తత్ర అంటే అటువంటి సమయంలో, అటువంటి భావనలో అప్పుడు మోహ అంటే మిథ్యాజ్ఞానం. మనం చూసాం కదా మిథ్యాజ్ఞానం అంటే ఏమిటో. ఏదైతే రిలేటివ్ రియాలిటీయో అది మోహం. జరజ్జు సర్పభ్రాంతి, శుక్తి రజిత భ్రాంతి అవన్నీ చూసాం కదా. కహ అంటే ఏది, చ మరియు శోకః దుఃఖం, కహ ఏది. చూద్దాం. పరమాత్మయే సర్వాంతరాత్మ. అటువంటి పరమాత్మయే ఎక్కడో లేడు, నేను అంటే ఏకత్వం కదా. మరి పరమాత్మ సర్వాంతరాత్మ అందరం ఒప్పేసుకుంటాం. ఆ పరమాత్మయే నేనని తెలుసుకోవడము అనుభవపూర్వకంగా చాలా కష్టం. ఆ పరమాత్మయే నేననేటటువంటి విశిష్ట జ్ఞానంలో ఏ వ్యక్తి అయితే ఆత్మస్వరూపుడైతే ఉంటాడో అతడు తనతో సహా అన్నింటిలోనూ ఆ పరమాత్మనే చూస్తూ ఉంటాడు. ఆ విధముగా ఏకమే అయినటువంటి పరమాత్మ ఉంది అని తెలుసుకొని ఉన్నటువంటి స్థితి. ఇప్పుడు ఏమిటి వర్ణిస్తున్నారు ఇక్కడ? ఆత్మని చెప్తున్నారు. మొదట 2 శ్లోకాలలో కదులుతుంది, కదలదు, ఇవన్నీ తదే జతి తన్నే జతి అదంతా చెప్పారు. 2వ శ్లోకంలో ఆత్మలో ఉన్న వాళ్ళకి ఏ విధమైన విజుగుప్సులో ఉండవు అని చెప్పారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆత్మజ్ఞానం గురించి, ఆత్మ గురించే చెప్తున్నారు. ఉపనిషత్తు తాలూకా ఉద్దేశము, అభీష్టం ఏమిటంటే ఆత్మతత్వాన్ని తెలియజెప్పడం. అంచేత ఈ ఆత్మ ఎలా ఉంటుంది అనే దానికి చెప్తున్నారు. ఆత్మజ్ఞానికి ఎవరి యందు మమకార భావము కానీ తిరస్కార భావము కానీ ఉండదు. అది లేకపోవడం వలన ఏంటవుతుంది? మోహము లేదు, శోకము లేదు, అటువంటి అవకాశమే లేదు అంటున్నారు భగవత్పాద. ఇంకా ఆయన భాష్యాన్ని చూస్తున్నాం. యస్మిన్ అంటే కాలే అని పక్కన పెట్టుకోమన్నారు. యస్మిన్ కాలే యథోక్తాత్మనివా తానియేవా. యస్మిన్ కాలే అంటే ఏ కాలమునందైతే. ఏ సెంటెన్స్ చూస్తున్నామో అది హైలైట్ చేయబడింది మీదని. యస్మిన్ కాలే అంటే ఏ కాలమునందైతే, లేకపోతే యథోక్తాత్మనివా తానియేవా ఎప్పుడు ఆత్మగా ఉన్నాడో అప్పుడు, లేదా ముందు శ్లోకంలో చెప్పబడినటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాని యథోక్తానివా తానియేవా అంటే యథోక్తాత్మానివా తానియేవా అంటే ముందు శ్లోకంలో ఆత్మ గురించి చెప్పారు కదా. ఆ ఆత్మగా ఉన్నప్పుడు సర్వాణి భూతాని ఆయన ఏం చెప్పారంటే ఆ యస్మిన్ ఇక్కడ కూడా తీసుకురండి అన్నారు. యస్మిన్ సర్వాణి భూతాని
యస్మిన్ అంటే ముందు చెప్పాం కదా, ఆ తాని ఏవ సర్వాణి. ముందు శ్లోకంలో ఏవి సర్వాణి భూతాని అన్నామో అంటే బ్రహ్మగారి దగ్గర నుంచి గడ్డిపోత వరకు ఉన్నవన్నీ స్థావర జంగమాలన్నీ కూడా తాని ఏవ సర్వాణి భూతాని. తాని అంటే ముందు చెప్పాం కదా, అవి ఏ ముందు చెప్పినవి సకల భూతములు పరమార్థాత్మ దర్శనాత్. ఎందువలన అలా కనిపిస్తుంది? పరమార్థాత్మ దర్శనాత్. పరమార్థమైనటువంటి ఆత్మ వస్తువును దర్శనము అంటే చూడడం కాదు, తెలిసిన వారికి. దర్శనం అంటే మనసుతో బుద్ధితో లోపల అనుభవంలో ఉన్నవారికి. ఆత్మా ఏవ అహు, ఆత్మా ఏవ సంవృత్త. పరమార్థమైన సచ్చిత్ ఆత్మ యొక్క సాక్షాత్కారం వలన విజానత ఆత్మయే అయినవు. ఏవా అన్నదానికి ఆత్మ కంటే ఇతరము లేదని ఏవా అనే ఏవకారానికి అర్థము అంటూ ఆయన వ్రాశారు. ఇంకా చూద్దాం. తత్ర తస్మిన్ కాలే తత్ర ఆత్మనివా, ఆ ఆత్మ ఎందు కానీ అటువంటి స్థితిలో కానీ ఆ కాలమునందు కానీ ఆ ఆత్మ ఎందు కానీ, అంటే అది అయిన తర్వాత ఎప్పుడో ఈ జన్మలో ఆత్మ సాక్షాత్కారం, వచ్చే జన్మలో ఈ భావము వస్తుందనే ఆ టైం గ్యాప్ మరి లేదు దానికి. తత్ర అంటే అప్పుడే, ఎట్ వన్స్. కోమోహ కహ శోక, కహ శోక కలిపితే కశోక అయిపోతుంది. శోక చ మోహ చ కర్మ కర్మ బీజం అజానతో భవతి. ఈ శోకము మోహము కామకర్మ బీజాలు, కామ్యకర్మాలు చేయడానికి బీజములు. అవి ఎప్పుడైతే ఈ కామ్యకర్మలు ఉన్నాయో వాటికి మోహము శోకము, వాటిలో భ్రాంతి, వాటి వల్ల శోకములు ఏర్పడతాయి. మోహము అయ్యేది, శోకము అయ్యేది. శోకము మోహము కూడా కామనలకు కర్మములకు బీజములు కాబట్టి అది జ్ఞానికి కలగవు. అజ్ఞానికి మాత్రమే ఆ మోహాలు కలుగుతాయి. ఈయన జ్ఞానం అయ్యారు కదా, ఆల్రెడీ తస్మిన్ కాలే అన్నాం కదా, ఆత్మస్థితిలో ఉన్నటువంటి కాలం అంటున్నాం కదా, అలాంటి ఆత్మయందు అంటున్నాం కదా. ఇప్పుడు ఇక అజ్ఞానం అన్నది క్వశ్చనే లేదు. అప్పుడు ఏమిటవుతుంది? కోమోహ కహ శోక. అటువంటి జ్ఞానికి మోహం ఎక్కడ, శోకం ఎక్కడ? నతు ఆత్మ ఏకత్వం విశుద్ధం గగనోపమం పశ్యత. అంతేకాని కామనలో మొదలైనటువంటి దోషములు లేనివంటి గగన ఉపమం, ఆకాశము వలె విశుద్ధం నిర్మలమైన అద్వయ ఆత్మను పశ్యత దర్శించేవానికి నతు కాదు అన్నారు భగవత్పాద. ఏకత్వాన్ని చూసేవారికి మోహశోకములు ఉండవు. ఏకత్వము చూడని వారికి అజ్ఞానానికి శోకమోహములు ఉంటాయి. ఇవేమిటండి? ఇవి కామకర్మలకు బీజములు. అంటే శోకమోహముల నుంచే కామ్యకర్మలు, ఆ కామ్యకర్మల నుంచి మళ్ళీ శోకాలు, మళ్ళీ మోహాలు ఓ సైక్లికల్గా వస్తూ ఉంటాయి. ఇక్కడ యాస్ట్రిక్స్ లో ఆత్మయందు అన్నారు. ఏమిటి ఆత్మయందు అంటే సర్వాత్మభావ రూపమైనటువంటి ఆత్మ. అప్పుడే ఇలా ఈ విధంగా ఉంటుంది. ఇంకా చూద్దాం. కోమోహ కశోక ఇది శోకమోహయో అవిద్యాకార్యయో అపేక్షణ. శోకమోహములు అవిద్యాకార్యములు, ప్రతిషేధ పురస్సరమైనటువంటి యుక్తి. ఎవరైతే అవిద్యలో ఉంటారో వారికే ఉంటాయి, లేని వారికి ఉండవు అనేటటువంటి ఆక్షేపేణ. మోహము అయ్యేది లేదు, శోకము అయ్యేది అంటే లేదు. డిసిసివ్గా చెప్పడానికి ఒక ఇంటరాగేషన్ వేసి దాంతో అసెర్షన్ లోపల ఇన్బిల్ట్గా పెట్టారనమాట. అంటూ అజ్ఞానము నుండి పుట్టే శోకమోహములను నిషేధిస్తూ చెప్పడం ద్వారా అసంభవ ప్రదర్శనాత్ సకారణస్య సంసారస్య అత్యంతం ఏవ ఉచ్ఛేద ప్రదర్శితో భవతి అని రాశారు. అంటే ఏమిటి? అవి సంభవమే కాదని నిరూపితమైనది. అసంభవ ప్రదర్శనాత్, అవి సంభవమే కాదని నిరూపితమైనది కాబట్టి సకారణస్య సంసారస్య అత్యంతం ఏవ ఉచ్ఛేద ప్రదర్శితో భవతి. తద్వారా సకారణస్య సంసారస్య అత్యంతం ఏవ ఉచ్ఛేద. సంసారం అంటే అజ్ఞానము, అజ్ఞానం అనే కారణముతో సహా సంసారము అత్యంతికముగా, అంటే ఏమిటండి అత్యంతికం అంటే మరల పుట్టని విధముగా,
నిరూపితమైనది. అత్యంతం ఏవ ఉచ్ఛేద ప్రదర్శితో భవతి. ఇక్కడ నెక్స్ట్ మంత్రంతో కనెక్షన్ చెప్తున్నారు. యహ అయం అతీత మంత్రై ఉక్త ఆత్మ సహ స్వేన రూపేణ కిం లక్షణ. యహ ఇక్కడ ఇప్పుడు అయం అతీత మంత్రై, అతీత మంత్రం అంటే చెప్పేసినటువంటి మంత్రాల్లో ఉక్త ఆత్మ, చెప్పబడినటువంటి ఆత్మ సహ ఎక్కడైతే చెప్పారో దాని తాలూకా స్వహన రూపేణ కిం లక్షణ, ఆత్మ లక్షణాలు ఎలా ఉంటాయండి అయితేను. ఇది ఆహ అయం మంత్ర, రాబోయే మంత్రము ఈ విషయాన్ని ప్రస్తావిస్తుంది, చెప్తుంది. గడచిన మంత్రంలో చెప్పబడినటువంటి ఏ ఆత్మ కలదో, యహ అయం అతీత మంత్రై ఉక్త ఆత్మ సహ అది స్వేన రూపేణ తనదైన రూపముచే ఎట్టి లక్షణములు గలది, కిం లక్షణ అనే విషయము ఇది ఆహ అయం మంత్ర, ఈ క్రింది మంత్రము చెప్పుచున్నది. అంటే ఇక్కడ లక్షణాలంటే ఏమిటి? అసాధారణ ధర్మం. సాధారణ ధర్మం ఏమిటి? ఇది దేహ భావన, ఇంద్రియ భావన, మనసుతో భావన. అసాధారణ ధర్మం ఏమిటి? ఆత్మభావం. శోకమనగా ఏమిటి? ఇందాక చెప్పిన దాంట్లోని కోరబడిన వస్తువును గూర్చినటువంటి చింత ఏదైతే ఉందో అదే శోకము. ఏదైనా ఒక వస్తువు, ఒక మనిషి, ఒక అనుభవమో, ఒక పదార్థమో కావాలనుకుని కోరుకుంటే దాని మీద ఉండేటటువంటి చింత, ఆ చింత ఏది ఉందో దానినే శోకము అన్నారు. అంటే శోకం అంటే ఊరికి ఇలా కూర్చుని ఏడుస్తూ ఉండవని కాదు, అదే కామానికి బీజము. మోహం అంటే ఏమిటి? విపరీత జ్ఞానం నుండి పుట్టే బ్రహ్మ. యథార్థ జ్ఞానం ఏమిటి? తాడు తెలియడం. విపరీత జ్ఞానం ఏమిటి? తాడు తెలియకుండా దానిని పాము అనుకోవడం. అటువంటి భ్రమజ్ఞానము, మిథ్యాజ్ఞానమునే మోహము అంటారు. ఇదేమిటి చేస్తుంది? ఇది కూడా మళ్ళీ కామనలకు, కర్మమునకు బీజము. సరే చూద్దాం. అదండి సాధారణంగా మనం ఉండేటటువంటి స్థితి ఏమిటంటే సెల్ఫ్ సెంటర్డ్, అంటే వ్యక్తి. కొంచెం చోటు ఇవయ్యా మిగతా వాళ్ళకంటే తన భార్య, భర్త, పిల్లలు, మేబీ తల్లి, తండ్రి, గారు, మామగారు, ఆడపడుచు, కొంచెం ఎక్స్టెండెడ్ న్యూక్లియర్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, వాళ్ళు కూడా అందులో వస్తారు. అంతే. ఏమిటండి ఆత్మభావం అంటే? వాళ్ళకి వ్యక్తిగా ఉన్నప్పుడు ఒకే ఆత్మభావం, వాడే, ఎవ్వరు లేరు, ఎవ్వరి గురించి వాడికి అక్కర్లా. కొంచెం ఎక్స్టెండ్ అయింది అనుకోండి ఆ భావము, కుటుంబం వస్తుంది. ఇంకా ఎక్స్టెండ్ అయింది అనుకోండి, వాళ్ళు మా వాళ్ళేనండి, మనసు ఎక్కవాళ్ళేనండి అంటూ కులం గురించి మాట్లాడడం, ఒక కులంలో ఉన్న వాళ్ళంతా ఒకటే అన్న భావంతో ప్రవర్తించడం, దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు, బ్రాహ్మణ సంఘాలు, క్షత్రియ సంఘాలు, మరో సంఘాలు అవి పెట్టుకోవడం. ఆ తర్వాత మా వాళ్ళేనండి, శ్రీకాకుళం వాళ్ళేనండి, రాజమండ్రి, గోదావరి జిల్లాల వాళ్ళేనండి అంటే ప్రాంతీయంగా కొంచెం ఇంకా విస్తరించాడు. ఒక వ్యక్తిగా ఇండివిజువల్గా ఉంటున్నవాడు కుటుంబానికి ఎక్స్పాండ్ చేశాడు. కుటుంబం నుంచి తన కులం అనుకున్నాడు, కులము నుంచి ప్రాంతం అనుకున్నాడు, ఇంకొంచెం సార్ట్ ఆఫ్ వైడర్ లుక్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఆంధ్ర వాళ్ళేనండి, వాళ్ళు కన్నడ వాళ్ళేనండి అంటూ రాష్ట్రాభిమానం స్టార్ట్. లేకపోతే వాళ్ళు తెలుగు వాళ్ళేనండి, వాళ్ళు తమిళ్ వాళ్ళేనండి, మన వాళ్ళేనండి. ఇంకా అయితే ఇండియా దాటి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఇండియన్సేనండి, దేశాభిమానం స్టార్ట్. సరే, ఇంకా దాటితే మానవ జాతి అంతా కోవిడ్కి మానవ జాతికి వచ్చినటువంటి ఉపద్రవం అంటే మానవ జాతి అందరూ అందులోకి వచ్చేస్తారు. ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తే అన్ని ప్రాణులు కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ప్లానెట్లో ఉన్న అన్ని ప్రాణులు కూడా వస్తాయి. దీనినే సర్వాణి భూతాని. దీంట్లో స్థావరములు, జంగమములు కూడా ఉన్నాయి. ఇక్కడ చూపించిన ఓన్లీ ఒక ప్రాణం ఉన్న వాటిలాగా కనిపిస్తున్నవే చూపించాము. ఇందులో అన్నీ కూడా రాష్ట్రం అంటే అందులో స్థావరములు, జంగమములు, దేశములు అన్నీ ఉన్నాయి. ఇది ఎక్స్పాండింగ్ ఫ్రమ్ ఎ సెల్ఫ్ సెంట్రిక్ నేచర్ టు ఏ టోటలీ వైడ్ నేచర్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్. సాధారణంగా మనిషి ఏమిటి, ఆ సర్వాణి భూతాన్ని అన్నప్పుడు సర్లే కుక్క పిల్లి మనకెందుకు, వాటిని తీసేద్దాం అని వాటిని తీసేస్తారు.
సరే అందరి మానవుల గురించి మనం ఎందుకు, ఇండియన్స్ గురించి ఆలోచించుకుంటే చాలు అనుకుంటాం. సరే ఇండియాలో ఎన్నో భాషలు, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో ప్రాబ్లమ్స్, మన రాష్ట్రం డెవలప్ అవుతే చాలు కదా అనుకుంటాం. మన రాష్ట్రం డెవలప్ అవుతే చాలు అనుకోండి. ఇంకా అయ్యో మా జిల్లాలకు అసలు ఏమైనా ఇవ్వలేమో అనేసారు, రాష్ట్రంలో అంత బడ్జెట్ వేశారు, శ్రీకాకుళం జిల్లాకి ఏమీ ఇవ్వలేదు, ప్రాంతీయ మనం అయ్యయ్యో బ్రాహ్మణ కులాన్ని అణగదొక్కేస్తున్నారు, క్షత్రియ కులం మరీ నాశనం అయిపోతున్నారు, ఇంకో కులం ఇంకోలా అసలు అది కుల భావం. అట్లీస్ట్ కుటుంబం వరకైనా ఉంటారు, ఇంకా పోతే సెల్ఫ్ సెంట్రిక్. ఆత్మ ఏవ ప్రియం భవతి, ఎవరికి వాళ్ళే మ్యాక్సిమం సెంట్రిక్గా ఉంటారు. ఆ భావం కూడా ఇంకా స్వార్థాన్యత నశించిపోతాడు. ఇది ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సర్వాత్మ భావం అనేటటువంటిది ఎలా ఎక్స్పాన్సివ్గా, ఆల్ ఇన్క్లూజివ్గా, ఒక కాన్కేవ్ మిర్రర్ ఉందనుకోండి, చాలా రిస్ట్రిక్టెడ్గా అక్కడ ఉన్నవే కనిపిస్తాయి. కాన్వెక్స్ మిర్రర్ ఉందనుకోండి, అన్నిటినీ ఇన్వాల్వ్ చేస్తుంది. ఒక కాన్వెక్స్ మిర్రర్ లాగా ఇన్వాల్వ్ చేస్తూ సర్వభూత భావం పొందడం, దానిని సర్వాణి భూతాని అంటారు. ఇక్కడ చాలా మంచి స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి జాగ్రత్తగా చూద్దాం. ద యూనివర్సల్ సెల్ is same as this cell. The universal cell is the same as this individual cell. Individual consciousness, universal consciousness, supreme consciousness. వ్యక్తి చైతన్యము, సమష్టి చైతన్యము లేక విశ్వ చైతన్యము, పరమాత్మ చైతన్యము. ప్రీవియస్ మంత్ర is in a language of negative assertions. తతో న విజగుప్సతే, అటువంటి వాడికి ద్వేషభావము, హేయ భావము ఏవి ఉండవు. నో రిపల్షన్ టువర్డ్స్ ఎనీవన్ అన్నారు. ఈ మంత్రంలో పాజిటివ్ డిక్లరేషన్స్, ఆ పాజిటివ్ డిక్లరేషన్స్లో కోమోహ కస్సోక అంటూ ప్రాక్టికల్ అసర్షన్స్ చెప్తున్నారు. ద రియలైజ్ ఈస్ నాట్ ఎ సెపరేట్ లిమిటెడ్ ఇండివిజువల్. వన్స్ హీ ఈజ్ రియలైజ్, వాట్ విల్ హ్యాపెన్? హీ లూజెస్ హిజ్ ఇండివిజువల్ ఐడెంటిటీ. హీ ఈజ్ నాట్ లివింగ్ యాజ్ అన్ అపోజ్డ్ ఇండివిజువల్ బీయింగ్ ఇన్ ద వరల్డ్. And he is living as the world, as the Vishwa. He never lives as himself, but he lives as the world around. He is the very harmony in unity, in the apparent and discordant plurality. కనిపిస్తున్నటువంటి రకరకములైన భిన్నత్వము ఏ విధంగా ఉదానికోటి వ్యత్యాసంగా ఉన్నట్టు కనిపిస్తున్న వాటిలో he is one harmony in one unity. Grief or శోక is the language of moha or delusion. మోహం మాట్లాడాలంటే ఎలా మాట్లాడుతుంది? శోకం అనేటటువంటి పదాలతోనే మాట్లాడాలి. మోహమునకు శోకము మాతృభాష అంచేతే భగవానుడు మా సూచః అని మొదట 2వ అధ్యాయంలోనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు. అయితే హౌ? గ్రీఫ్ ఇన్ one's life is directly proportional to the extent of delusion. ఎంత భ్రాంతిలో ఉంటే, ఎంత మిథ్యాజ్ఞానంలో ఉంటే, ఎంత మోహంలో ఉంటే అంత శోకములో ఉంటాం. ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకే, యూనిటీ అండ్ హార్మోనీ ఇస్ బ్లిస్ అండ్ డిస్కార్డెన్స్ ఇన్ ప్లూరాలిటీ ఈజ్ గ్రీఫ్. ఏమిటండి శోకము? ప్లూరాలిటీ, భిన్నత్వమే శోకము. వీరికి భిన్నత్వము లేదు కాబట్టి కశోక అన్నారు, ఆయన కోమోహ అన్నారు. ఈయన ఆల్రెడీ యూనిటీ అండ్ హార్మోనీలో ఉన్నారు కాబట్టి అటువంటి స్థితిలో యస్మిన్ కాలే అంటే ఏ ఆత్మస్థితిలో ఆయన ఉన్నారో తత్ర అటువంటి స్థితి యందు మోహము శోకము లేవు, బ్లిస్ మాత్రమే ఉంది. అక్కడ శోకం ఎక్కడుంది? మోహం ఎక్కడుంది? when there is plurality, when there is discordance, there is grief. Moksha is transcendence of the individual beyond the sun. అంటే ఈ లౌకికమైనటువంటి ఈ వేవ్స్కి, శోకమోహాలకి, ఈ రాగద్వేషాలకి అతీతంగా పైకి వెళ్ళి ఒక ఆనందం, నిరంతర ఆనందాన్ని అనుభవించడమే ట్రాన్సెండెన్స్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ బియాండ్ ద సారో ఈజ్ నథింగ్ బట్ లిబరేషన్. The part space rediscovers its identity with the universal space. అది పార్ట్గా ఉన్నప్పుడు నేను పార్ట్ని, ఈ స్పేస్ నాది, దీంట్లో ఆవకాయ వేయద్దు, దీంట్లో స్వీట్ అయి పెట్టండి అంటూ వస్తుంది. ఎప్పుడైతే ఆ పార్ట్ స్పేస్ ఇట్ రియలైజెస్ దట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద యూనివర్సల్ స్పేస్, పార్ట్ స్పేస్ నెవర్ క్యారీస్ ఫర్ దట్ లిటిల్ ఎన్క్లోజ్డ్ స్పేస్. దట్ పార్ట్ ఈజ్ అవర్ సెల్ఫ్. So the part or this individual rediscovers the identity with the universal space
or the Vishwa Chaitanya. The wave rediscovers the essential nature of the tranquil ocean. అక్కడ ఇలా ఎత్తుగా పడి అయ్యో నేను లేస్తున్నా, అయ్యో నేను పడిపోతున్నాను, అయ్యో నాకన్నా పక్కవే ఎత్తుగా ఉంది, నాకన్నా పక్కవే ముందు పరిగెడుతున్నది అనేటటువంటి భావాలు ఉన్నటువంటి వేవు ఇట్ రిడిస్కవర్ సడన్లీ ద ట్రాంక్విల్ నేచర్ ఆఫ్ ద వెరీ ఓషన్. దట్ ఈజ్ ఆత్మభావ. He has thus realized the oneness with the whole, with the entire. అదే సర్వాణి భూతాని. ఆత్మయేవ అభూత్ అవుతాయి. ఘృణ అంటారు భగవత్పాదులు. ఘృణ అంటే గుణద్రోష దృష్టి. విజుగుప్సప అన్నప్పుడు ఘృణ లేకుండా ఉంటారు అని రాశారు. ఘృణ అంటే దోష దృష్టి, గుణదోష దృష్టి. ఏమిటి గుణదోషాలు? మతము, మా మతము గుణవంతమైనది, వాళ్ళ మతము దోషవంతమైనది. నా వృత్తి గొప్పది, వారి వృత్తి చిన్నది. నా జాతి, వాళ్ళ జాతి. నా కులము, వారి కులము. నా ప్రవర్తన, వారి. ఈ గుణదోషాలను ఎంచుకోవడంలో ఎన్నో రకాలుగా ఎంచుకోవచ్చు. అటువంటి గుణదోషంలో దృష్టి ఏదైతే ఉందో దానినే ఘృణ అన్నారు ఆయన. నాణ్యం గుణేభ్య కర్తారం యథా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం స అధిగచ్చతి. ఈ గుణాతీత స్థితిలో ఎలా ఉంటారో 21 నుంచి 27 వరకు చెప్పారు. అవి కూడా మీమాంస చేసి చూస్తే, అంటే బాగా తర్కించి ఆలోచించి విచారించి ఎనలైజ్ చేసి చూస్తే సృష్టిలో ఉండేది ఏకత్వమే కదా. ఎలా తెలిసింది? ఇక్కడ టేబుల్ ఉంది, అక్కడ గోడ ఉంది. ఇది టేబుల్, అది గోడ, అక్కడ మనిషి. ఇవన్నీ ఒకటా వేరు వేరా? చూడటానికి వేరుగానే ఉన్నాయి. టేబుల్ వేరు, పర్సన్ వేరు, గోడ వేరు. బట్ వీటికి మధ్యన నిరంతరంగా ఉన్న వేరువేరుగా ఉన్నాయా, నిరంతరంగా ఉన్నాయా? నిరంతరం అంటే కంటిన్యూస్, అంతరం లేకుండా. అంతరంగా అంతరం ఏమిటి? వీటికి వాటికి మధ్యలో ఏముంది? స్పేస్ ఉంది. స్పేస్ లేనిది ఏమైనా ఉండగలవా? ఆ స్పేస్ కొలాప్స్ చేస్తే అన్ని ఓచోట పడిపోతాయి. సో ఆ స్పేస్ అనేటువంటిది ఎప్పుడూ అక్కడ ఉంది. ఆ స్పేస్ అంటే ఏమిటి? విశ్వ చైతన్యము, పరమాత్మ చైతన్యము. వస్తువుకి మధ్యలో మనం విడిగా చూడాలి అంటే ఖాళీ ఉన్నట్టుగా కనపడాలి. అలా కనపడితేనే మిథ్యా జ్ఞానం వల్ల ఇది వేరు అది వేరు తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ స్పేస్ లేకుండా చూసామో ఆ వస్తువు ఈ వస్తువు ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ నా చెయ్యికి నా తలకి వేరేమి లేదు కదా, స్పేస్ లేదు కదా అని చెప్పి నాదే అనిపిస్తుంది. ఆ స్పేస్ కానీ క్రియేట్ చేస్తే నాది కాదు, అది వేరు అనిపిస్తుంది. అదే చెప్తున్నారు వాళ్ళు అక్కడ. బయట లోన అన్ని ఆకాశంలోనే. Imagine anything in the whole world. Can there be anything without being in the space? Can there be anything without being enclosed by the space? Including the inner organs, including the small atoms also, between the electrons there is space. That space is inevitable. Everything is in the space, everything is engulfed by the space, and everything has space within it. దీనినే బయట లోన సర్వాంతరత సర్వాత్మ అనడంలో. అంతటా ఆకాశమే. అభూత్ అంటే పాస్ట్ టెన్స్ కాదు. ఎందుకు చెప్పుకున్నాం? వేదాంతంలో ఉపనిషత్తులో పాస్ట్ టెన్స్ అంటే వర్తమానమే, ఎప్పుడూ అవుతూనే ఉంటుంది. అభూత్ అంటే ఎప్పుడో అయిపోయిందని కాదు. అలాగే ఇక్కడ తత్ర తతః అనేవి చెప్పినప్పుడు అలా కూడా ఎప్పుడో అయిన తరువాత అని కాదు. అట్టి సమయంలో, ఆ జ్ఞానంలో, ఆత్మతత్వంలో. విజానతః అంటే ఏమిటర్థం? వివక్ష జానాతి, విశిష్య జానాతి, విపరీతం జానాతి. అంటే చాలా వివక్షంగా విశిష్టంగా నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. అంటే అందరి వలె కాదు, సాధారణమైనటువంటి దృష్టి కాదు. అనుపశ్యత. పశ్యత అంటే దర్శించడం, తెలుసుకోవడం. అనుపశ్యత అంటే బాహ్య దేహ దృష్టి కాదు, అంతర్ ఆత్మ దృష్టి అని అనుపశ్యత అనే మాటలో తెలుస్తుంది. ఇక్కడ విజానత, అనుపశ్యత, అభూత్ చాలా ఇంపార్టెంట్ పదాలు. యస్మిన్ అనేటటువంటిది ఒక సర్వనామం, అంటే ఒక నామవాచకము, సర్వనామం. నౌన్, ప్రొనౌన్. దిస్ ఇస్ ఎ ప్రొనౌన్. ప్రొనౌన్ ఫర్ వాట్? యస్మిన్ కాలే.
యథోక్తాత్మనివా, ముందు చెప్పినటువంటి ఆత్మస్థితిలో, అటువంటి సమయంలో అనేటటువంటి నామవాచకాన్ని చూపించే సర్వనామము యస్మిన్ అనేటటువంటి పదం. ఇంకా సర్వాత్మ భావంలో ఈ దేహము నాకు ఎదురుగా ఉన్న వారి దేహము ఎలా తెలిసింది? ఇదో దేహము, అదో దేహము, నేను ఒక దేహము, అదొక దేహము, నేను ఒక మనిషి, ఆయన ఒక మనిషి, లేదా అదొక కుక్క పిల్ల, ఎలా తెలిసింది? చైతన్యం వలనే కదా తెలిసింది. చైతన్యం లేదంటే నాకు తెలుస్తుందా? ఏది తెలియదు. అంతా కూడా చైతన్యము వలననే నేను వేరు అనే భావం కూడా తెలుస్తుంది, నేను వారు అనే భావము కూడా. అయితే నాకు తెలియలేదండి, నాకు ఆ విషయం ఎన్నోసార్లు చూశాను కానీ నాకు అర్థం కాలే, నాకు తెలియలేదని ఎలా తెలిసింది? తెలియలేదని చెప్పేటటువంటి తెలివి ఒకటి చైతన్యం ఉండడం వలన మనకు తెలియలేదు అని తెలుస్తుంది. అప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సినిమా చూస్తున్నామండి, ఎవరు చూస్తున్నారు సినిమా? బెంచీలు కుర్చీలు చూడగలవా? అదే సినిమా వేస్తారు, అక్కడ బెంచీలు ఉంటాయి, కుర్చీలు ఉంటాయి, వాటికి కనిపిస్తుందా? కనపడదు. ఎందుకు కనపడదు? ఇప్పుడు చైతన్యం. ఎవరికైతే చైతన్యం ఉన్నదో చైతన్యం ఉన్న వాళ్ళు చూడగలరు. అక్కడ హీరో గారు కనిపిస్తున్నారు, ఓ గోడ కనిపిస్తుంది సినిమాలో. మరి హీరో ఎవరు, గోడ ఎవరు? హీరో గోడ రెండు కూడా ఆ ప్రకాశమే కదా, ఆ ప్రొజెక్టెడ్ లైటే కదా హీరోగా కనిపిస్తుంది, గోడగా కనిపిస్తుంది, పక్కన ఉన్న కుక్కగా కనిపిస్తుంది. హీరో అయినా, గోడ అయినా, కుక్క అయినా, ఫైటింగ్ అయినా ఏదైనా ఆ ప్రకాశమే. ప్రకాశం లేనిదే హీరో లేదు, గోడ లేదు. అంటే ఎక్కడున్నాయి ఇవన్నీ? ప్రకాశములోనే ఉన్నాయి. ఏ విషయమైనా మనకి తెలిసి వస్తుంది అంటే చైతన్యంలోనే తెలుస్తుంది, ఆత్మలోనే తెలుస్తుంది. ఆత్మే చైతన్యం, చైతన్యమే ఆత్మ, సచ్చిత్ ఆనంద స్వరూపమే ఆత్మ, దానిలోనే తెలుస్తుంది. ఇందాక అన్నీ ఎలా అయితే ఆకాశంలో ఉన్నాయి అని చెప్పుకున్నామో అలాగే అన్నీ చైతన్యంలోనే ఉన్నాయి, అన్నిట్లోని చైతన్యమే ఉంది. ఈ గోడ, హీరో ఎక్కడున్నారు? ప్రకాశంలోనే ఉన్నాయి. ఆ ప్రకాశం అంటేనే ఆత్మ. సరే, సినిమాకి వెళ్ళాము, సినిమా చూస్తున్నాం, అది మ్యాట్నీ సినిమా, చక్కగా ఏదో కనిపిస్తుంది బాగా అనేసరికి అలా అన్ని తలుపులు సడన్గా తీశారు ఎవరు, లోపల సూర్యరశ్మి అంతా లోపలికి వచ్చింది. అప్పుడు ఈ బొమ్మ ఏమైంది? కనపడదు. ప్రొజెక్టర్ పనిచేస్తుంది, కనపడవచ్చు కదా. ఈ ప్రకాశము కన్నా హయ్యర్ ప్రకాశం రాగానే ఈ ప్రకాశము మరి లేదు. ఈ ప్రకాశం వలన కలిగినటువంటి బొమ్మలు లేవు. ఇండివిజువల్ కాన్షియస్నెస్ వల్ల నాకు వేరువేరుగా తెలుస్తున్న బొమ్మలు, డ్రామా, సినిమా ఏదైతే చూస్తున్నానో విశ్వ చైతన్యం అనేటటువంటి సూర్యకిరణములు లోపలికి రాగానే నా ప్రకాశము ఆ ప్రకాశంలో మర్జ్ అయిపోయింది. మర్జ్ అయిపోయిన వెంటనే ఎదురుగుండా ఉన్నటువంటి భిన్నత్వము పోయింది. ఇంతకన్నా ఏమిటంటే ఎగ్జాంపుల్ భిన్నత్వం పోగొట్టడానికి? సాధారణంగా మనం ఇండివిజువల్ కాన్షియస్నెస్ దేహాత్మభావంతో చూస్తున్నంతసేపు ఆ లిమిటెడ్ ప్రొజెక్టర్ ప్రకాశంలో వస్తువులు, బొమ్మలు, ఫైటింగ్లు, లవ్ సీన్లు, ఏడుపు సీన్లు అన్నీ కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఆ సూర్యరశ్మి ఫుల్గా వచ్చిందో తలుపులేయండి, అసలు బొమ్మ కనపడదు. అక్కడ తలుపులు వేయమని కూడా తలుపులు తెరవమన్నాడు. అంటే విశ్వ చైతన్యం మన చైతన్యంలో ఓవర్లాప్ చేసేయాలి, మన చైతన్యం విశ్వ చైతన్యంలో కలిసిపోవాలి. అప్పుడే అది యూనివర్సల్ చైతన్యముతో మనం ఒకటవడం, అదే సర్వాంతర్భావం. అప్పుడు బొమ్మలు లేవు, బొమ్మల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు లేవు, హీరో లేరు, విరణు లేదు, అక్కడ ప్రేమ లేదు, ద్వేషము లేదు. అన్వేషణ చేయండి పరమాత్మ కోసం. అన్వేషణ పరమాత్మను వెతకాలి. మరి ఎక్కడ వెతకాలి? సర్వస్య చాహం హృదయ సన్నివిష్టో, అంటే లోపల వెతుక్కో అన్నది భగవద్గీత. సరే, కొందరు అన్నారు, సరే శ్రీశైలం మల్లికార్జునుడు చాలా పవర్ఫుల్ దేవుడు అండి, ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుని అక్కడ పరమాత్మ దర్శనం చేసుకుందాము. మంచిదే, శ్రీశైలంలో పరమాత్మ తత్వంలో, ఈశ్వరుల్లో పరమాత్మ దర్శనం చేయవలసినదే. అక్కడెక్కడికి వెళ్ళాము? శ్రీశైలములోన. ఇదేమిటండి, ఈశ్వరుడు కాదండి పరమాత్మ, అక్కడ ఇంతకన్నా పవర్ఫుల్ కలియుగానికే ప్రత్యక్ష దైవము వెంకటేశ్వర స్వామి ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోండి, అక్కడ పరమాత్మ నిజంగా ఎదురుగుండా ఉన్నాడు. సరే, ఓకే, అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఏమైంది? అక్కడ మళ్ళీనేమో తిరుపతి లోన. ఎక్కడైంది? శ్రీశైలము లోన, తిరుపతి లోన, కాశీ లోన, కాళహస్తి లోన, లోన లోన లోన. ఎక్కడికి వెళ్ళినా ఇన్ యూ,
ఇన్ ఎవ్రీ వన్. ఇన్ అనేటటువంటిది అన్వేషణ అక్కడ మొదలవ్వాలి. వన్ హూ స్టార్ట్స్ నియర్ విల్ ప్రొసీడ్ టు గో ఫార్. వన్ హూ స్టార్ట్స్ నియర్ హీ హెస్ గాట్ ఓన్లీ వన్ డైరెక్షన్ టు go outward and then help everybody. The spiral we have seen the other day. Next, ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రమయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అన్నారు. అంటే ఒక యంత్రం అంటే ఒక మెరీగో రౌండ్ మీద కూర్చున్నవాడు తిరుగుతున్నాడా తిరగట్లేదా, కదులుతున్నాడా కదలటం లేదా, ఇప్పటికే గట్టిగా భయంగా పట్టు కూర్చున్నాడు, కదలటం లేదు, కానీ కదులుతున్నాడు. ఎందుకు? యంత్రారూఢాని మాయయా, ఈశ్వర మాయ వలన త్రిప్పబడుతున్నాడు. ప్రపంచమంతా గిర్రని తిరిగిపోయినట్టు కనిపిస్తుంది. ప్రపంచం తిరుగుతోందా? తిరగడం లేదు. మిథ్యాజ్ఞానం వలన ఆ యంత్రము మీద మెరిగోరం మీద కూర్చోవడం వలన వారికి ఆ విధంగా కనిపిస్తుంది. తనయందు అఖిల భూతములందు సమహితత్వంబున జరుపువాడు. తనయందు అఖిల భూతములందు సమహితత్వంబున జరుగువాడు. పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ చేయువాడు. కన్నుదోయికి అన్యకాంతలటంబైన మాతృభావన చేసి మరలువాడు. అటువంటి ప్రహ్లాదుడు ఏ స్టాండ్ పాయింట్లో చూస్తున్నాడు అందరినీ? ఆత్మ స్టాండ్ పాయింట్లో చూడడం వలన తాను వేరు అఖిల భూతములు వేరని తెలియటం లేదు. దేహభావంలో చూస్తే నేను హిరణ్యకశిపుడు కొడుకుని, ప్రహ్లాదుడిని, 7 ఏళ్ల వాడిని, పద్యాలు బాగా పాడగలను, అక్కడ ఉంటాడు. ఆత్మభావంలో ఉన్నాడు కాబట్టి సమహితత్వంబున జరుపువాడు. 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉంటే పెద్ద చిన్న, పొడుగు పొట్టి, అందం అందవికారం అనే కొలవడానికి కొలబద్దలు కావాలి, యాడ్ స్టిక్స్ కావాలి. 2 కానీ అంతకన్నా ఎక్కువగానే ఉంటే, ఒక్కటే ఉందనుకోండి అప్పుడేం చేస్తాం? అప్పుడు ఇక కొలవడానికే కొలబద్ద అక్కర్లేదు. ఉన్నది ఒక్కటే షర్టు వేసుకోవాలంటే మరేం చేస్తాం? దీనికన్నా అది బాగుంది, అది వేసుకుందాం, దానికన్నా ఇది బాగుంది, దీన్ని క్వశ్చన్ లేదు. ఉన్నది ఒకటే వేసుకు తీరాలి. ఒకే బ్రెడ్ ఒకటే ఉంది, డిష్ తినడానికి ఆకలేస్తుంది. అప్పుడు ఇదా అదా అని మరి ఇంకా లేదు. అప్పుడు శోకము లేదు, మోహము లేదు, ఉన్నది అనుభవించడమే. ఆ ఏకత్వంలోనే భిన్నత్వం నశించిపోతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, అందరూ జాగ్రత్తగా చూడండి. ఇది రమణ మహర్షి వారు చాలాసార్లు దీనిని చెప్పి ఉన్నారు. సృష్టి దృష్టివాదము, దృష్టి సృష్టివాదము, అజాతవాదము. అజాత సృష్టి దృష్టి ఇంకొకసారి చూద్దాము. ఈరోజు శ్లోకానికి కావలసినది దృష్టి సృష్టివాదము గురించి. దృష్టిరేవహి సృష్టి, అది వీళ్ళ కాన్సెప్ట్ ఈ వాదంలో. ఈ 3 వాదాలు కూడా కొంచెం హయ్యర్ ప్లేన్లో చూసినట్టయితే ఇది ఆత్మతత్వాన్ని చెప్పడానికే తప్ప నిజంగా ఏది నిలబడదు. అయితే ఈ వాదన తెలుసుకునే వరకు, దీన్ని అర్థం చేసుకునే వరకు వీటిలో మనం ఉండాలి. ఈ 3ని తెలుసుకున్న ఆత్మజ్ఞానికి ఈ 3 వాదాలు కూడా కావు. ఉండేటటువంటిది ఒకే ఒక అనాలిసిస్, అదే పరమాత్మని తెలుస్తుంది. అయితే దృష్టి సృష్టివాదాన్ని కొంచెం చూద్దాం. దుష్ట కార్యము, మంచి కార్యము, చెడ్డ పని, మంచి పని. అప్పుడు దుష్టాత్మ, మంచి ఆత్మ అని ఉంటాయా? కార్యంలోనే దుష్టత్వం, కానీ ఆత్మకి వంటుతాయా? అంటావు. పోయినసారి చూసాం, నమాజ్ చేస్తున్నారు, ప్రవచనం చెప్తున్నారు, పసు కొట్టేస్తున్నారు, పుస్తకం చదువుకుంటున్నది అమ్మాయి, అన్నీ కూడా కాంతికి అంటలేదు కదా. అదే 2 ఆత్మకి అంటవు, దుష్టమైన మంచిదైనా సరే. లోకదృష్టి, శాస్త్ర దృష్టి. లోకదృష్టి ఏమిటి? యద్ దృశ్యతే తత్ సత్యం. నేను కళ్ళతో చూశానండి, అదే నిజం. శాస్త్ర దృష్టి ఏమిటి? యద్ దృశ్యతే తత్ మిథ్య. నీకు కనిపిస్తున్నది డిస్టార్టెడ్ వెర్షను, కరెక్ట్ వెర్షన్ భిన్నత్వము కాదు, ఏకత్వమే కరెక్ట్ వెర్షన్ అంటే చెప్తాను. సూర్యోదయం ఉన్నదా లేదా? లోకదృష్ట్యా ఉన్నది. రోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు, పైకి చూస్తే కనిపించినాడు, రాత్రి లేడు. మరి నిజంగా శాస్త్ర దృష్టిగా చూస్తే సూర్యోదయం ఉందా? వస్తువులు కదులుతున్నాయా లేదా? స్టేబులే ఉంది, కదులుతుందా లేదా? కదలటం లేదు, కానీ కదులుతుంది. భూమి తిరుగుతుంది కదా, అది కదులుతుంది కదా. సో రిలేటివ్ టు సంథింగ్, ఆల్ దీస్ మూమెంట్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. ఒక పొలం ఉందండి, దాంట్లో తగు పెట్టుకున్నారు,
ఏబిసి ముగ్గురు ఉన్నారు. ఏ గారి పొలంలోంచి ఒక 4 ఎకరాలు బి గారు సి గారు కలిపి నన్ను ఉజర్వ్ చేశారు. స్వాహా. అది చూసి బి 2 ఎకరాలు 2 ఎకరాలు సి పంచేసుకున్నాడు. అప్పుడు ఏకి బి శత్రువు, ఏకి సి కూడా శత్రువు. కానీ బి అండ్ సి మిత్రులు, తోడు దొంగలు. ఒకరికొకరు హెల్పింగ్గా ఉండి ఇది కొట్టడానికి పనిచేస్తారు. అప్పుడు శత్రువు ఎక్కడ ఉన్నాడు? బయట ఉన్నాడా, సృష్టిలో ఉన్నాడా, లేక వీళ్ళ దృష్టిలో ఉన్నాడా? ఏ పరంగా చూస్తే బి ఏమో శత్రువు, సి పరంగా చూస్తే బి ఏమో మిత్రుడు. బట్ వేర్ ఈస్ ది శత్రువు? శత్రువు ఈజ్ ఇన్ ద మైండ్, శత్రువు ఈజ్ ఇన్ ద కాన్సెప్ట్, శత్రువు ఈజ్ ఇన్ ద దృష్టి, ద పర్సెప్షన్, అండ్ నాట్ ఇన్ ద సృష్టి. శత్రువుని మనమే నిర్మాణం చేసుకుంటాం. నిర్మించేసుకొని వీళ్ళు నాకు శత్రువులండి, వీళ్ళు నాకు మిత్రులండి, వీళ్ళు కావాల్సిన వాళ్ళండి, వీళ్ళు మన వాళ్ళండి, వీళ్ళు మా జాతి వాళ్ళండి, వీళ్ళు మా కులం వాళ్ళండి, వీళ్ళు ఇంకోటండి, వీళ్ళు ఇంకోటి. ఎక్కడ కల్పిస్తున్నాము? మెంటల్. వాట్ యు సీ, వాట్ ద మైండ్ సీస్, ద ఐస్ పర్సీవ్. వాట్ ద మైండ్ పర్సీవ్స్ ఓన్లీ ద ఐస్ సీ. మనసులో ఏ భావం ఉందో అలాగే కనిపిస్తుంది. ఒక అమ్మగారు ఉన్నారు, ఆమెను చూడగానే పూజ్య భావం ఒకటికి కలుగుతుంది, ఇంకొక భావం ఇంకొకటి కలుగుతుంది, తల్లి అనే భావం ఒక అబ్బాయికి కలుగుతుంది, భార్య అనే భావం ఇంకొకరికి కలుగుతుంది, కోడలు అనే భావం మామగారికి కలుగుతుంది. ఇవన్నీ ఏదో ఉపనిషత్తు వాక్యమే చూసాం కదా. ఈ విధమైనటువంటివి అటువంటి భావనలన్నిటికీ కారణము మనసు, పెర్సెప్షను. కానీ ఆ వ్యక్తి ఒక్కతే కదా. ఆమె వ్యక్తిలో లేదు అంటే సృష్టి కాదు, దృష్టిలోనే సృష్టి ఉంది అంటూ చెప్తారు. రజ్జు సర్ప భ్రాంతిలో పాము దృష్టిలో ఉందా, సృష్టిలో ఉందా? ఇస్ దేర్ ఎ రియల్ స్నేక్ దేర్? దేర్ ఇస్ నో రియల్ స్నేక్, ఇజంట్ ఇట్? సృష్టిలో లేదు, ఆ దృష్టిలోనే, పాము అనే భ్రమలోనే అది ఉంది. అలాగే జగత్తులో మంచి చెడు అనేవి మోర్ కన్సెప్షలైజ్డ్ ఇన్ యువర్ మైండ్ రాదర్ దాన్ వాట్ ఈజ్ అబ్సల్యూట్లీ మంచి ఆర్ చెడు. 10 మంది మంచి అంటే మంచి అనుకుంటారు, చెడు అంటే చెడు అనుకుంటారు. సో యాక్చువల్గా వాటి లోపల ఉన్నది ఏమిటో ఎవరు చూడకుండా మన పెర్సెప్షన్తో చూస్తుంటాం ఎప్పుడు కూడా. ఇంకా చూడండి, నేను ఘటమును చూస్తున్నాను. ఏం చేస్తున్నాను? నేను ఘటమును, పార్ట్. ఐఎమ్ ఏబుల్ టు సీ, ఐఎమ్ సీయింగ్ ఏ పార్ట్. ఇందులో నేనేమిటండి? చైతన్యమా కాదా? చైతన్యమే. ఘటం ఏమిటి? అది జడంలా కనిపిస్తుంది. ఘట జ్ఞానం ఉంటేనే కదా అది ఘటం అని తెలుస్తుంది. అంటే ఘటము అనేటటువంటి జ్ఞానము మళ్ళీ అది చైతన్యమే. చూస్తున్నాను అంటే అది చైతన్యమే. చైతన్యాన్ని కదా చూడలేం కదా. నేను చైతన్యము, ఘటము చైతన్యము, ఘట జ్ఞానము చైతన్యము. అంటే ఏ జడంలోనైనా చైతన్యమే చైతన్యంలోనే కల్పించబడుతుంది. లేకపోతే ఆ జడత్వం తెలియడం కూడా అవుతుంది. అక్కడ లేదు, ఈ వస్తువు ఇక్కడ లేదు, ఇక్కడ టేబుల్ మీద కీస్ లేవు అని తెలియడం కూడా జ్ఞానమే. అది కూడా మళ్ళీ చైతన్యమే. దీనినే నేను ఘటము చూస్తున్నానులో చైతన్యము కానిది ఏది లేదు, అన్ని చైతన్యంలో కల్పితములు. మొక్కలను త్రుంచరాదు అంటారు. మీరు త్రుంచాలా త్రుంచొద్దా? ముళ్ళ మొక్కలను త్రుంచరాదు అని అనుకోండి, పోయి. ఓకే, మొక్కలను కట్ చేసి కూర వండుకొని చక్కగా విందు చేసేది ఒక అతిథికి మంచి తోటకూర పెట్టవచ్చును అన్నాం అనుకోండి, అది మళ్ళీ అది ఉపయోగమైంది. సో ఇట్ ఇస్ అగైన్ ద రిలేటివ్ అండ్ ద స్టాండ్ పాయింట్, ఆ దృష్టికోణం. ఈ దృష్టికోణంతో ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు మన దృష్టికోణంతోనే చూస్తాం, అవతల వాళ్ళ దృష్టికోణంతో ఆలోచించము. అందువలనే భిన్నత్వము, అందువలననే మోహము, అందువలననే శోకము జరుగుతుంది. ఈ దృష్టికోణం. పూలను కోయకూడదు. మంచి పద్యాలు రాశారండి జంజాల పాపయ్య శాస్త్రి గారు. ఏడుపు చేస్తుంది పువ్వులు ముట్టుకోవడానికే. మరి పూల వ్యాపారి పని ఏమిటి? వాడు రోజుకి ఒక 2 లారీల లోడు పూలు కోసుకుని వస్తేనే వాడు అమ్ముకుంటాడు. వాడు కొయ్యాలవుతా అంటే ఏంటైంది? మళ్ళీ ఇట్ ఈస్ నాట్ అన్ అబ్సల్యూట్ థింగ్, ఇట్ ఈస్ అగైన్ రిలేటివ్. ఆత్మకి వీటికి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. గోదావరి తూర్పు వైపా పడమర వైపా? రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి పడమర వైపు, కొవ్వూరులో ఉన్న వాళ్ళకి తూర్పు వైపు. ఉన్న గోదావరి ఒకటే, ఒకళ్ళకి తూర్పు వాళ్ళకి పడమరాట. ఎలా అయిపోయిందండి అలాగా? ఒకే గోదావరి 2 విధాలుగా ఎలా అవుతున్నది? అంటే వాళ్ళ దృష్టికోణం, వాళ్ళు ఉండేటటువంటి స్టాండ్ పాయింట్, ఫ్రమ్ విచ్ సైడ్ దే ఆర్ లుకింగ్ అట్ ద గోదావరి. అంటే మన దృష్టికోణం ఎప్పుడు కూడా నేరోగా ఉంటే, చాలా నేరోగా, మోహంగా, భ్రాంతిగా, మిథ్యగా,
తప్పుడుగా అవగాహన అయ్యి దాని వలన శోకము జనిస్తుంది. సర్వాత్మ భావన అంటే నాట్ ఫ్రమ్ ద బిఎంఐ పాయింట్ ఆఫ్ వ్యూ, నా మైండ్, నా శరీరము, నా మనస్సు, నా బుద్ధి అనే పాయింట్లో కాకుండా ఆత్మభావంలో ఆలోచించడము. అలాంటప్పుడు మోహం ఎక్కడా, శోకం ఎక్కడా? స్వప్న జగత్తు ఉన్నదండి. మనం జనక మహారాజు గారి ఎగ్జాంపులే చెప్పుకున్నాం. మంచి కళ వచ్చింది పాపం. ఆ మంచి కళ అంటే మంచి దెబ్బ తగిలిందండి అంటాం కదా, అలా అన్నమాట. అలాంటి మంచి కళ అంటే అక్కడ మంచి అనడానికి ఏంటంటే విశిష్టమైన అని. ఆ కళలో ఆయన బెగ్గరగా వచ్చారు. ఆయన దృష్టిలోని ఆ బెగ్గర, సృష్టిలో బెగ్గర. ఆయన స్వప్న దృష్టిలో ఆయన బెగ్గరయ్యాడు, సృష్టిలో ఆయన రాజుగానే ఉన్నాడు కదా. అయితే ఆ స్వప్నాన్ని కొంచెం కారిక ప్రకారంగా, మాండూక్య కారిక ప్రకారంగా జాగ్రత్తకి ఎక్స్టెండ్ చేస్తే ఇది కూడా స్వప్నమే. సో వాటికి మోహము, శోకము అటువంటి స్వప్న జగత్తుకి చెందుతాయా? అటువంటి అనుభవాలు మనకు ఎవరో దొంగతనం చేసినట్టు, మనం చంపేసినట్టు కల వస్తుంది. మనం చచ్చిపోయామా? అనుభవం మనం పొందుతామా? లేకపోతే రాజు అయిపోయినట్టు ఉంటుంది, డబ్బు వచ్చేసినట్టు ఉంటుంది. అవన్నీ మనకు వస్తాయి? రావు కదా. అదే చెప్తున్నారు. ఇంకా చూడండి, మంచి అన్నమయ్య పాట. ఎంత మంచి పాట అండి! ఏ భావం అండి! ఏమి లిరిక్ రాశారండి! అది పాటలో ఉందా, వినే వ్యక్తిలో ఉందా? ఏదో ఫ్రెంచ్ ఆయన వినిపించాను అనుకోండి, ఈ పాట ఏమిటో ఏదో మ్యూజికల్గా ఉంది కానీ నాకేం అర్థం కాదండి, నాకేం నచ్చలేదు పోండి. అంతవరకు ఎందుకు ఉత్తర హిందుస్థాన్లో ఉన్నటువంటి ఏదో పంజాబీ ఆయన వినిపించినా ఆయనకే అర్థం కాదు. అంటే ఏమిటి? పర్సెప్షన్లోనే మంచితనము, బాగుండడము, బాగులేపడము, కానీ పాటలో లేదు. ఆ పర్సెప్షన్లోనే ఉంది. ఇదే దృష్టి సృష్టివాదము అంటారు. అలాగే కాకరకాయ కూర చాలా రుచిగా ఉంటుందండి. ఇంకో ఇంద్రియం ఇందాకలా తెచ్చావు. అసలు కాకరకాయ అంటే పట్టనే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఆ జింహకో రుచి అన్నారు మన వాళ్ళు. ఆ రుచి కాకరకాయలో లేదు, తినేటటువంటి నాలుకలోనే ఉంది. ఆ నాలుకంటే మళ్ళీ చైతన్యమే. అందమైన అమ్మాయి, ఎంత అందంగా ఉన్నదండి! ఎక్కడుంది అందం? ఆమెలోనా, లేక చూస్తున్న కంట్లోనా, లేకపోతే వెనకనున్న రెటీనాలోనా, లేకపోతే ఈ రెటీనాని ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి, రెటీనా చేత ప్రొజెక్ట్ చేయబడినటువంటి విజువల్ కార్టెక్స్ బ్రెయిన్లోనా, లేకపోతే మెమొరీలోనా, లేకపోతే వీటన్నిటికీ చైతన్యాన్ని ఇస్తున్నటువంటి చైతన్యంలోనా? ఎక్కడుంది అందం? అందుకే అన్నారు, తా వలచినది రంభ, తా మునిగినది గంగ. ఎంత మంచి వాసన అండి ఆ పనసపండుది అంటారు ఒక ఆవిడ. ఇంకొక ఆయన వెంటనే వచ్చి, ఛీ దుర్వాసన, పళ్ళే ఇంట్లోకి తీసుకురా, ఆ వాసన అంటే నాకు కెట్టదు. అంటే ఇంకో ఇంద్రియాన్ని పట్టుకోవచ్చు. పండు తప్ప, లేకపోతే పర్సెప్షన్ తప్ప. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నామంటే, పర్సెప్షన్ కరెక్ట్గా ఉంటే భిన్నత్వము ఉండదు. పర్సెప్షన్ ఇండివిజువలైజ్డ్గా, సెల్ఫ్ సెంటర్డ్గా, చాలా రెస్ట్రిక్టెడ్గా, లిమిటెడ్గా ఉన్నంత వరకు మన దృష్టికోణంలోనే చూడగలిగితే, చూస్తూ ఉంటే అప్పుడు అన్నీ తప్పులే, ఏది ఒప్పు ఉండదు. దృష్టిలోనా, సృష్టిలోనా? దేహేంద్రియ దృష్టిని ఒకవేళ ఆత్మదృష్టి చేస్తే, అప్పుడు ఆత్మదృష్టిలో దేహంతో చూసిన వాడికి అన్ని దేహాలే కనిపిస్తాయి. వీడి దేహం ఇలా ఉంది, వాడి దేహం అలా ఉంది, వీళ్ళు నూడుగా ఉన్నారు, వీళ్ళు నూడుగా లేరు, వీళ్ళు అందంగా ఉన్నారు, అందంగా లేరు. మనసుతో చూసి వాడు వీడి ఏడుస్తుంటే వాడికి ఏడుపులే కనిపిస్తాయి. వీడి కోపంగా ఉంటే వాళ్ళందరిలోనూ కోపంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే బుద్ధితో చూస్తే నేను తెలివైన వాడిని, అలవాడు నాకన్నా తెలివైన వాడు, వీడు తెలివి తక్కువవాడు, బుద్ధిభావాలు కనిపిస్తుంది. ఇవి మానేసి చూస్తే, ఆత్మదృష్టితో చూస్తే నేను ఆత్మే, అది ఆత్మే. అప్పుడు సృష్టిలో భిన్నత్వం ఏమవుతుంది? లేదు, పూర్తిగా. కైర్లింగై త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభు, కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే. 14వ అధ్యాయం. శోకమోహములు లేని గుణాతీత స్థితి. గుణాతీతులు ఏ విధంగా ఉంటారు, ఎలా కూర్చుంటారు, ఏం ఆచరిస్తారు, ఏమి విధంగా వర్తిస్తారు అంటూ ప్రశ్నించారు. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి, గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం శోధిగచ్చతి. ఆ ప్రశ్న ఏం వేశారు ఇందాకలా?
ఓ ప్రభు, 3 గుణాలకి అతీతుడైన వాడు, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, అతని లోక వ్యవహారమైనటువంటి రీతి తీరు ఎలా ఉంటుంది, మనుషుడు త్రిగుణాతీతుడుగా అవ్వాలి అంటే ఏం చేయాలి? నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సో అధిగచ్చతి. ద్రష్ట అయిన వాడు గుణములే గుణములందు ప్రవర్తిస్తున్నాయి కానీ ఈ త్రిగుణములు తప్ప వేరుగా ఆత్మకర్త కాదు. త్రిగుణములకు అతీతంగా ఉన్నటువంటి సచ్చిదానంద ఘన పరమాత్మ అయినటువంటి నా ఆత్మకు ఈ గుణములతో ప్రసక్తి లేదు అని తెలుసుకుంటాడు. కాబట్టి అప్పుడు అతడు ఆత్మస్వరూపమునే చూస్తాడు. ఓకే, నెక్స్ట్ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. ఓ అర్జున, సత్వగుణ కార్యరూపమైనటువంటి ప్రకాశము, రజోగుణ కార్యరూపమైనటువంటి ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైనటువంటి మోహము తమంతట తామే ఏర్పడి గుణముల వలననే ప్రకాశిస్తున్నాయి. నిజంగా గుణాతీతుడైన వాడు ఈ గుణముల గురించి పట్టించుకోడు, విచారపడడు. అట్లే అవి తొలగిపోయినప్పటి ఆ గుణములు లేవు అనేటటువంటి వాడికి కాంక్షించడు. గుణముల్లో ఎప్పుడు గుణముల కోసము గుణేభ్యశ్చ పరం వేత్తి. ఇక్కడ అంటున్నాం నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. ఉదాసీనవతాసీన గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యో అవతిష్ఠతి నేన్యతే. త్రిగుణములను వాటికి కార్యరూపములైనటువంటి దేహ ఇంద్రియ అంతఃకరణ సంఘాతం ఉంది కదా, ఈ దేహేంద్రియ సంఘాతం వాటి వ్యాపారాలకు అంటే ఇప్పుడు చూసామే ఆ రకరకములైనటువంటి దృష్టికోణాలకు, పర్సెప్షన్కు, ఆ సార్ట్ ఆఫ్ యాంగిల్ స్టాండ్ పాయింట్కు ఏ మాత్రము చెలించక త్రిగుణాతీతుడైన వాడు ఉదాసీనుని వలె అంటే సాక్షిగా ఉంటాడు. గుణములే గుణముల యందు ప్రవర్తిస్తున్నాయి. గుణావర్తంత ఇత్యేవ యో అవతిష్ఠతి నైన్యతే. ఆ స్థితి నుండి ఎప్పటికీ చెలించడు. ఇంకా సమదుఃఖ సుఖం సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మకాంచన తుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్తుతి. త్రిగుణాతీతునైనటువంటి ఆత్మస్థితిలో ఉన్నటువంటి ఇప్పుడు చెప్పారు కదా, యస్మిన్ అంటే యస్మిన్ కాలే ఏ ఆత్మస్థితి ఎందు ఉంటారో అటువంటప్పుడు నిరంతరము స్వస్వరూప ఆత్మలోనే ఉంటారు. సుఖ దుఃఖాలను సమానంగానే భావిస్తారు. ఎందుకు? ఆయన దేహ దృష్టితో చూడటం లేదు కదా, లౌకిక దృష్టితో చూడటం లేదు కదా. అయ్యో ఇది మట్టి, ఇదేమో రాయి, ఇది బంగారము అంటూ ఓష్ట అశ్మ మలోష్ట అశ్మ కాంచన సమలోష్ట అశ్మ కాంచన. యోష్టము అశ్మము కాంచన వీటన్నిటిలో కూడా సమంగానే మట్టి, రాయి, బంగారాలన్నిటి వందు కూడా సమభావాన్నే కలిగి ఉంటారు. అంటే మూడిటి యందు కూడా గ్రాహ్య త్యాజ్యములు, ఇది కావాలని కానీ ఇది వద్దని కానీ ఇది వస్తే ఆనందమని కానీ శోకమని కానీ మోహాన్ని కానీ పొందరు. మానాపమానయోస్తుల్య తుల్యమిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే. మానవమానాలు, ఎవరో తిట్టారనో పొగిడారనో అవన్నీ ఎవరికి? తిట్లు, పొగట్టలు, బ్రిక్ బ్యాట్స్, బుకేస్తును ఈ శరీరానికే కదా. ఆత్మకి మానాపమానములు ఎక్కడుంటాయి? ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకి వీళ్ళు మిత్రులు, వీళ్ళు శత్రువులు అని ఏవేమో బీని చూసినట్టు లేకపోతే సి బీని చూసినట్టు ఉండడానికి వాళ్ళకి ఆ పర్సెప్షన్ లేదు కదా. అటువంటి వాళ్ళు సర్వారంభ పరిత్యాగి, ఏ విధమైన కామ్యకర్మలయందు ఏ విధమైన కర్మలయందు కూడా వాళ్ళు తగులుకోరు. గుణాతీత స ఉచ్యతే. మాం చ యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. నిర్మలమైనటువంటి ఏకాగ్ర చిత్తంతో ఆత్మధ్యానంలో ఎవరైతే ఉంటారో సేవతే. ఇక్కడ భక్తి అంటే
భక్తిరిత్యభిధీయతే అన్నారు. అక్కడ చెప్పారు మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. ఇన్ ద సేమ్ బ్రెత్ స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. నీ స్వస్వరూపమైన ఆత్మను తెలుసుకోవడమే భక్తి అని అర్థం చెప్పారు కదా. ఈ 3 గుణములకు పూర్తిగా అతీతుడై సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఆ పరమ సచ్చిదానంద పరబ్రహ్మంలోనే ఉంటారు. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఐకాంతికస్య చ. అటువంటి శాశ్వత పరబ్రహ్మ స్వరూపంలో ఉండేవారికి అమృతత్వము, సనాతన ధర్మానికి, ఆనందానికి, అన్నిటికీ కూడా ఆధారము ఆ పరమాత్మయే అంటూ గీత మనకి బోధిస్తోంది. ఇదే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. ఇక ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.